कीजिए అవతార్ మెహర్ బాబా కీజిए అందరికీ జై బాబా అండి. సో ఇరుచి గారి యొక్క పుస్తకం, ఇరుచి గారి యొక్క జీవిత చరిత్ర అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలని బాబా ఇరుచి గారితో ఇరుచి గారు బాబాతో గడిపిన కొన్ని అందమైన క్షణాలని ఈ పుస్తకంలో ఉంచడం జరిగింది. దాంట్లో మనం చదువుకుంటున్నాం, వై హ్యావ్ యూ డ్రివెన్ మీ అవుట్ ఆఫ్ యువర్ హౌస్? నీ ఇంట్లోంచి నన్ను ఎందుకు బయటికి తరిమి వేశావు, అంటే బయటికి ఎందుకు తరిమి వేశావు అని ఆ చాప్టర్ ఒకటి చదువుతూ ఉన్నాం. ఆ చాప్టర్ ని మనము ఆ చాప్టర్ లో ఒక్క నిమిషం అండి. ఆ చాప్టర్ లో మనం ఏంటంటే, ఒక స్పెయిన్ నుంచి వచ్చిన ఒక స్త్రీ యొక్క ఆవిడ యొక్క కథను వింటూ ఉన్నాం. స్పెయిన్ నుంచి ఆవిడ పేరు యాన్ బర్గ్విన్. ఆవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ ఒక గుర్రాలకి ట్రైనింగ్ శిక్షకురాలు. గుర్రపు శిక్షకురాలు, మంచి తెలివైంది, చాలా మంచి. వాళ్ళందరూ చాలా హై స్టాండర్డ్ లో ఉంటారు. గుర్రపు స్వారీ చేసేవారు అందరూ కూడా. సో ఆవిడ స్పెయిన్ లో పనిచేస్తున్నది. స్పెయిన్ లో ఒక జంట దగ్గర పనిచేస్తున్నది. వాళ్ళ గుర్రాలకు శిక్షణ ఇస్తున్నది. ఆ సమయంలో ఏమైందంటే, ఆవిడికి ఆవిడికి నేను కొంచెం సేపు సెలవు తీసుకొని భారతదేశం వెళ్ళి రావాలనుకుంటున్నాను. నేను యోగా నేర్చుకుందాం అనుకుంటున్నాను భారతదేశంలో అనే భావన ఆవిడకి చెప్పిందనమాట. ఆవిడ అనే భావనతో తన యజమానులకు చెప్పింది, సెలవు తీసుకుంటానని. చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నువ్వు భారతదేశం వెళ్తావు కదా, అక్కడ అహ్మద్ నగర్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మెహరాబాద్ అనే చోట మెహర్ బాబా గారి సమాధి ఉంది. అక్కడికి వెళ్ళు, అక్కడ మా తరఫున నమస్కారాలు తెలియజేయి. ఆ తర్వాత మెహరాజాద్ అని ఇంకో ప్రాంతం ఉంది, అక్కడ మెహర్ బాబా నివసించేవారు. అక్కడ వాళ్ళని కలిసి మా తరఫున నమస్కారాలు తెలియజేయండి. సో మొత్తానికి ఆవిడ అహ్మద్ నగర్ వచ్చింది. వచ్చిన వెంటనే ఇరుచి గారు, మణి గారు ఉన్నారు ఆ రూమ్ లో. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఉన్నారు. ఆవిడ వెళ్ళి ఆ ట్రస్ట్ ఆఫీస్ లో అహ్మద్ నగర్ లో వాళ్ళని కలిసింది. నేను మెహరాబాద్ మెహరాజాద్ వెళ్ళాలనుకుంటున్నాను అనేసరికి ఇరుచి గారు అన్నారమ్మా, ఒకవైపు ఒక దిక్కున, ఇంకోటి ఇంకో దిక్కున ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ రోజు రాత్రికి ఇక్కడ విశ్రమించి రేపు మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు అని అంటే, ఆవిడ మొత్తానికి ఆటో చేయించుకుని మెహరాబాద్ వెళ్తుంది రాత్రి. అక్కడ నానా ఖేర్ గారు ఆవిడకి జైబాబా చెప్తారు. అయితే వీళ్ళు ఇరుజు గారు వాళ్ళు వచ్చినప్పుడు ఆవిడకి జైబాబా చెప్పి ఆలింగనం ఇస్తారు. నానా ఖేర్ కూడా అక్కడికి వెళ్ళి ఆలింగనం ఇస్తాడు. అక్కడ ఆయన మెహరాబాద్ లో ఆయన సమాధికి సంరక్షకుడు ఆయన కూడా అక్కడ మెహరాబాద్ లో ఆలింగనం ఇచ్చేసరికి ఈవిడ అనుకుంటుంది, నేను ఇంక రేపటి నుంచి జైబాబా చెప్పకుండా నేను ఎవరికి దాన్ని ఏమంటారంటే, నేను ఎవరికి కూడా ఆలింగనం ఇవ్వకుండా నేను బాబాకి నేను మా యొక్క యజమానుల తరఫున చెప్పడానికి వచ్చాను. నేను చెప్పేసి అదొక్కటే, ఆ యజమానుల తరఫున నేను చెప్పడానికి వచ్చాను, వాళ్ళ తరఫున నమస్కారాలు తెలియజేయడానికి వచ్చాను అని తెలియజేసింది అనమాట. తెలియజేసిన తర్వాత అని అనుకుంది ఆవిడ. అనుకుని ఆవిడ మొత్తానికి ముందు రోజు నెక్స్ట్ డే రెండో రోజు బ్రేక్ఫాస్ట్ టీ తీసుకొని మెహరాబాద్ వెళ్ళింది. అక్కడ ఆ రోజు అలోబా పెండు వాళ్ళు ఆ యాత్రికుల్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే ఆ డ్యూటీ అలోబాది పెండు గారు. అలోబా గారు వచ్చిన వెంటనే రా అన్నారు, జై బాబా అన్నారు. ఈవిడ లోపల ఈవిడికి ఏమైందంటే గొంతు పట్టేసింది. గొంతులోంచి కనీసం అనే మాట కూడా రావట్లేదు. మొత్తానికి అలోబా గారు జై బాబా అన్నారు. ఆవిడకి ఇంకా మాట్లాడడానికి ఏం తోచట్లేదు. ఆయన ఏమనుకున్నాడంటే, ఓహో బాబా దగ్గరికి వచ్చింది, ఈవిడికి ఆనందంతో తబ్బిబ్బైపోయి మాట రావట్లేదు అని చెప్పేసి అని చెప్పేసి లోపల తీసుకెళ్లారు. బాబా దగ్గరికి దర్శనం చేసుకొని బాబా కుర్చీ దగ్గరికి తీసుకెళ్లారు. దండం పెట్టుకోమన్నారు. దండం పెట్టుకోమంటే ఆవిడకి దండం పెట్టుకోవట్లేదు. ఎలా పెట్టుకోవాలో తెలీదా దండం అని చెప్పేసి ఆయన బాబా యొక్క తలగడా మీద శిరస్సు ఉంచి ఆయన ఏం చేశారంటే, ఇలా పెట్టుకోవాలి దండం అని చెప్పారనమాట. ఇలా దండం పెట్టుకోవాలంటే ఆవిడకి పాపం రావట్లేదు, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. ఆ దండం ఆయన ఏమనుకున్నాడంటే, ఈవిడిని ఒక్కతిని వదిలేస్తే బెటరు, బాబాని ఈవిడిని వదిలేస్తే బెటరు అనుకుని చెప్పేసి ఆయన అనుకున్నారు.
ఈవిడేం చేసిందంటే, ఈ పొట్టాయన అనుకుంది. ఈ పొట్టాయన ఇన్ని సార్లు చెప్పాడు గదా! దండమే గదా! పెడితే ఏం పోయింది అని జెప్పేసి ఆ తలగడ మీద తల అంచింది అంతే. మరి తల లేపలేకపోయిందనమాట ఆ రోజు. లేపలేకపోయిన తర్వాత మొత్తానికి గొహరొచ్చినప్పటికి, గొహరొచ్చి ఏం చేసిందంటే, ఆవిడని మెల్లిగా కొంసేపు ఓదార్చింది. కానీ ఈవిడేం చెప్పలేకపోతున్నది. నోట్లోంచి మాట రావట్లేదు. ఆవిడ కళ్ళెంబట అలా ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. మొత్తానికి ఆవిడ ఎప్పుడు వెళ్ళిందో గోహరి ఏం చేసిందంటే ఆకలేస్తుందని మళ్ళీ ఆవిడ పనుందని ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఈరోజు మణి వచ్చారు. ఈరోజు మణి మీద అరవడం ప్రారంభించింది గోహర్. "మీకు బుద్ధి లేదా? యాత్రికులను అలాగే వదిలేసి వెళ్ళిపోతారా? ఎవరు ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు. ఒక అమ్మాయి వచ్చింది, ఫారినర్ వచ్చింది. ఆ అమ్మాయేమో ఏడుస్తూ కూర్చుంది అక్కడే. కనీసం ఓదార్చడానికి ఎవరు కూడా లేరు" అని చెప్పేసి ఆవిడ అంటుంది. "ఎవరా అమ్మాయి?" అని అడిగారు. "ఇగో ఇలా పొడుగ్గా ఉంది. ఇలాగ సన్నగా పొడుగ్గా ఉందని" జెప్పేసి చెప్పింది గోహర్. ఆ అమ్మాయి యానీ బర్గ్యోన్ అంటే పేరు నాకు తెలీదు. ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుందన్నారు. సో, మొత్తానికి ఆ తర్వాత ఆయనకి ఈరోజు గారికి సరేలే చూద్దాం అనుకుని ఊరుకున్నారు. ఆ మర్నాడు వారం మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చిందన్నమాట. వచ్చేసరికి అప్పుడు ఈరోజు గారు అడిగారు, "ఏమ్మా నువ్వు మద్రాస్ ఎళ్తా అన్నావు యోగా నేర్చుకోవడానికి. మళ్ళీ ఇక్కడే ఉండిపోయావేంటి? రా రా లోపలికి రా" అని తీసుకెళ్ళారట. తీసుకెళ్ళేసరికి నేనిక్కడే ఉండిపోయానందిట. అనేసి ఏం జరిగిందన్నారట. సో, ఆవిడ తన కథ చెప్పడం ప్రారంభించింది. మొత్తం ఇదంతా జెప్పింది. "అలోబా గారు దండం పెట్టమన్నారు. ఆ పుట్టాయన దండం పెట్టమన్నారని దండం పెట్టాను. అంతే" అని జెప్పేసి ఆవిడకి ఏమైందో చెప్పలేకపోతున్నది. ఎన్ని సార్లు ఆవిడ ఇప్పటికీ అదే అంటున్నాడు. ఇరుచి గారు ఈ కథని ఆవిడ యాన్ గురించి అప్పుడే 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నారు మళ్ళీ ఈ కథని. చెప్తూ ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆవిడేం చేసేదంటే, ఈ దండం పెట్టాను అని చెప్తున్నది. ఆ తర్వాత ఏమైందో ఆవిడ చెప్పలేకపోతున్నది. ఎందుకంటే ఆవిడ చెప్పబోయేసరికి ఆవిడ కళ్ళెంబట నీళ్లు గారిపోతున్నాయి. కంటిన్యూయస్‌గా నీళ్లు గారిపోతున్నాయట. ఆ 10 సంవత్సరాల్లో ఎన్ని సార్లు ఆవిడ మెహరాబాద్ వచ్చినా ఆవిడ తన కథ చెప్పమని ఇరుచి గారు చెప్పడం, ఆ సందర్భం వచ్చేసరికి ఆ దండం పెట్టే సందర్భం వచ్చేసరికి ఇంక నీళ్లు కారడం ప్రారంభమైంది. తల లేపలేకపోయాను. అలాగ ఉండిపోయాను. నీళ్లు కారిపోతున్నాయన్నమాట ఆవిడకి. అలాగే కంటిన్యూయస్‌గా అక్కడికే వచ్చి ఆగిపోతున్నది. అంటే ఆయన అంటారన్నమాట. అది లాస్ట్‌లో ఒకానొక సందర్భంలో ఆవిడ ఒకానొక సందర్భంలో చెప్పిందట. ఒక 10 సంవత్సరాల తర్వాత. నేనా దండం పెట్టడానికి తలొంచాను. ఆ తలగడ మీద తలొంచాను. కానీ ఆ తలగడ మీద దండం పెట్టిన తర్వాత నేను తల లేపలేకపోయాను. కారణం ఏంటంటే అది ఖాళీ కుర్చీ కాదు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. అది ఖాళీ కుర్చీ కాదట చూడండి ఆవిడ చెప్పడం. ఖాళీ కుర్చీ కాదు సుమా అంటుందన్నమాట ఆవిడ. చెప్తున్నారు. అప్పుడు ఆవిడ అంటున్నది. ఇక్కడ ఆవిడ నేనిక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. కానీ నా డబ్బులన్నీ అయిపోయినాయి. నా యోగా టీచర్‌ని యోగాకి డబ్బులు కట్టేసాను. ఆయనేమో డబ్బులు రిటర్న్ చేయడు. నేనైతే ఇక్కడ ఉండిపోవాలనుంది అని చెప్పేసి మెహరాబాద్ చూసిన తర్వాత ఆవిడ ఇక్కడే ఉండిపోదాం అని నిర్ణయించుకుంది. కానీ రుచి గారన్నారు, "అమ్మా అది కాదు. నువ్వు యోగాకి డబ్బులు కట్టావు. భారతదేశం వచ్చింది యోగా కోసం. కాబట్టి ఒకసారి అది ఎలా ఉంటుందో చూసిరా. చూసిన తర్వాత నీ నిర్ణయం నీకేమైనా నీ మనసులో ఏమైనా సందేహాలు అవి ఉంటే అవన్నీ తొలగిపోతాయి దాని గురించి. కాబట్టి చూసిరా" అని అన్నారనమాట. సో, ఈవిడ ఏం చేసిందంటే ఆవిడ అక్కడ మద్రాసు వెళ్ళింది. అది మనం ఇక్కడ దాకా పోయిన వారం ఇక్కడ దాకా చదివాం. మద్రాసు వెళ్ళిన దాకా చదివాం. మద్రాసు వెళ్ళిన తర్వాత ఆవిడ ఇరుచి గారికి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం తాలూకు సారాంశమే ఈ వారం ఇక్కడ ప్రారంభం అన్నమాట. ఎంత అసలు ప్రతి ఒక్కరికి కూడా మనము మెహరాబాద్ ఎందుకు వెళుతున్నామో చాలా సున్నితంగా మన ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకు తెలుసు. మనకేదో తేడా ఉంది. మనం వెళ్తున్నప్పుడు మనకిక్కడికి మెహరాబాద్‌కి ఏదో తేడా ఉంది. ఆ తేడా ఏమిటో కొంతమంది వ్యక్తీకరించగలరు. కొంతమంది వ్యక్తీకరించలేరనమాట. అంటే వాళ్ళు చెప్పగలరు కొంతమంది. కొంతమంది చెప్పలేకపోవచ్చు. అటువంటి వాళ్ళకి మనకి ఉత్తరం అనమాట. అటువంటిదే ఉత్తరం. ఎంత అంటే ఆవిడ హృదయంలో మాటలున్నాయో, ఆ మాటల్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఆవిడ బయటికి రాసింది రుచి గారికి. ఒకసారి చూద్దాం. అనిన తర్వాత ఈ రుచి గారు ఏం చేశారు? షీ వ్రోట్ అస్ ఎ లెటర్ ఫ్రమ్ ద యోగా స్కూల్. పర్హాప్స్ ఇట్ వాస్ నెసెసరీ ఫర్ హర్ టు ఫైండ్ ఔట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అట్మాస్ఫియర్ దేర్ అండ్ హియర్. అంటే ఆయన మాకు ఈ రుచి గారు చెప్తున్నారు. మాకొక ఉత్తరం రాసింది ఆవిడ. ఆవిడ మొత్తం యాత్రికులందరికీ చెప్తున్నారు ఈ రుచి గారు. మాకొక ఉత్తరం రాసింది ఆ యోగా స్కూల్ నుంచి.
ఆవిడ ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి ఉన్న తేడా గురించి బహుశా చెప్పడానికి ఈ ఉత్తరం రాసిందేమో అని మాకు అనిపించింది. కెన్ యూ గెట్ మీ దట్ లెటర్ అని అడిగారు ఇరుచి గారు. అంటే గుడ్ అన్నారు ఆ లెటర్ ఇచ్చిన తర్వాత. దెన్ షీ కోక్స్డ్ హర్ మదర్ టు కమ్ బై ఎంటైసింగ్ హర్ విత్ ఆల్ ద సైట్ సీయింగ్ దే కుడ్ డూ టుగెదర్. And she did show her mother the sights. They went to Taj Mahal and then she brought her here. So see, it is our pretensions that we don't feel his presence. That is an empty chair. We think we are kidding ourselves that he is here, but we are kidding ourselves that he is not here. అని అంటున్నాడు అనమాట. ఆవిడ అంటే ఇరుచి గారు ఆ లెటర్ తీసుకురమ్మన్నారు డవానా బ్రౌన్. ఈ లోపల యాత్రికులతో చెప్తున్నారు వాళ్ళ అమ్మగారిని ఇక్కడికి రమ్మని రాసింది ఆ అమ్మాయి. ఇక్కడ ఒక్కసారి నువ్వు చూడొచ్చమ్మా అని రాసిందిట. తన తల్లి వచ్చిన తర్వాత ఆవిడ తాజ్మహల్ చూపించింది. ఆవిడ తాజ్మహల్ చూపించి అవన్నీ ఈ భారతదేశంలో ఉన్న ప్రదేశాలు కూడా చూపించిన తర్వాత ఆవిడ మెహరాబాద్ కూడా తీసుకొచ్చిన తర్వాత ఆవిడ బాబా యొక్క ఆ కుర్చీని కూడా చూపించింది. మనం ఏమనుకుంటున్నాం అంటే ఏదో మామూలుగా పరిహాసానికి బాబా అక్కడ ఉన్నారు, లేకపోతే మాట వరుసకు అనేస్తాం బాబా అక్కడ ఉన్నారని చెప్పేసి. కానీ అది ఖాళీ కుర్చీ కాదు సుమా అంటారు. మనని మనం పరిహసించుకుంటున్నాం. కారణం అది ఖాళీ కుర్చీ కాదు. అక్కడ బాబా ఇక్కడ లేరు అని చెప్పేసి మనం పరిహసించుకుంటున్నాం. లేరని తెలిసి మనకి లేరుని మనం ఏమనుకుంటున్నాం అంటే అక్కడ బాబా లేరు, భౌతికంగా బాబా లేరు అని మనం అనుకుంటూ ఏదో మనం పరిహాసానికి బాబా ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాం మనం. కానీ నిజంగా అక్కడ బాబా ఉన్నారు అని చెప్తాడు అనమాట. బాబా కుర్చీలో ఉన్నారంటారు ఇరుచి గారు. అంటే ఆల్ రైట్, షీ హాస్ బ్రాట్ ద లెటర్ ఫ్రమ్ యామ్. నౌ రీడ్ ఇట్ అవుట్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. రిమెంబర్, యాన్ ఈస్ రైటింగ్ దిస్ ఫ్రమ్ యోగాశ్రమ్. నా కంటిన్యూ. సో అయితే ఆవిడ యాన్ యోగాశ్రమం నుంచి రాస్తున్నదట. అది కంటిన్యూ చేయమని ఆవిడ ఇరుచి గారు ఈ లెటర్ తెచ్చే లోపల చెప్తున్నారనమాట. ఇరుచి గారు ఈ విషయాలు వాళ్ళ అమ్మగారిని పిలిచింది, వాళ్ళ అమ్మగారికి అన్ని చూపించింది, మెహరాజాద్ కూడా చూపించింది, మెహరాజాద్లో కుర్చీ కూడా చూపించింది. కానీ మనమేమనుకుంటామంటే ఆ కుర్చీలో ఎవరు లేరని అనుకుంటాం, కానీ నిజంగా ఆయన ఉన్నారు, ఆయన యొక్క ఉనికి ఉన్నది. మనం ఏంటంటే ఆయన లేరు అని మనకి తెలుసు, ఆయన లేరని మనకి తెలుసు అన్నట్టు మనం ఆయన ఏదో బయటికి మనం ఉన్నారని చెప్తూ ఉంటాం. కానీ అది కాదు, ఆయన అక్కడ నిజంగా స్థిరంగా ఉన్నాడు అని చెప్పేసి రుచిగారు అంటారు. ఆవిడ చదువుతున్నారు. అది 12 అక్టోబర్ 1974లో రాసింది ఈవిడ. బహుశా 71లో వెళ్ళింది, సారీ 74లో వచ్చింది అనమాట ఈవిడ. 74లో వచ్చినప్పుడు రాసింది. డియర్ మండలి, ఇట్ సీమ్స్ సచ్ అ లాంగ్ టైమ్ అగో దట్ ఐ వాస్ విత్ యూ ఆల్ ఇన్ అహ్మద్నగర్. మండలి వాళ్ళందరికీ రాసింది అనమాట. మీ అందరి దగ్గర నుంచి వచ్చి చాలా కాలం అయినట్టుంది ఆవిడకి. చూడండి, ఇంకా అప్పుడే వెళ్ళింది ఆవిడ. ఇంకా యోగా 3 నెలల్లో 6 నెలల్లో నేర్పుతారు యోగా. ఆవిడ ఇంకా 3-4 నెలల్లో ఇంకా మండలి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళింది, మద్రాస్ వెళ్ళింది. కానీ అప్పుడే నాకు చాలా కాలం అయినట్టుంది నాకు వచ్చి మీ అందరి దగ్గర నుంచి అందనమాట అంటూ. They keep us very busy here. Hence, I feel as though I have been here for years. అబ్బా, మమ్మల్ని ఇక్కడ చాలా బిజీగా ఉంచుతారు బాబు. ఇక్కడ మమ్మల్ని అక్కడ మమ్మల్ని ఎలా మామూలుగా ఉంచరు, అసలు ఎక్కడ ఖాళీ ఉంచరు. మమ్మల్ని చాలా బిజీగా ఉంచుతారు ఇక్కడ. అందుకనే మాకెప్పుడు ఎప్పుడు పనిలో పెట్టేస్తూ ఉంటారు, ప్రతిదీ పని కలగజేస్తూ ఉంటారు, తీరిక లేకుండా ఉంటాం ఎప్పుడు కూడా మేము ఇక్కడ. కాబట్టి అందుకనే మాకు ఇక్కడ చాలా కాలం అయినట్టుంది అని చెప్తుంది అనమాట ఆవిడ. ఇక్కడ ఏదో మేము వచ్చి చాలా కాలం అయినట్టుంది అంటున్నారు. I can't begin to tell you how wonderful it was for me to have met you all and how grateful I am to Baba for bringing me to Ahmednagar when he did. అంటే అసలు నేను మీకు ఎంత అద్భుతంగా నేను అనుభూతి చెందుతున్నానో మీకు తెలుసా? మిమ్మల్ని అందరినీ కలవడం ఎంతో అద్భుతం. అది నాకు ఒక పెద్ద అద్భుతం. అదే విధంగా నేను బాబాకి మిమ్మల్ని అందరినీ నన్ను కలిపినందుకు బాబాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అహ్మద్నగర్ బాబా రప్పించినందుకు, మిమ్మల్ని అందరి దగ్గరికి నన్ను పంపించినందుకు బాబాకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసింది ఆవిడ. అని రాసి, being with you all and learning about Baba has been the most beautiful experience of my life. ఆవిడ రాసింది, మీ అందరితో గడపడం, బాబా గురించి తెలుసుకోవడం అనేది నా జీవితంలో అత్యంత అందమైన అనుభవము. మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అత్యంత అందమైన అనుభవం అంటే ఆవిడ జీవితంలో తను గడిపిన సందర్భాలన్నీ కూడా.
అంటూ ఐ కాంట్ థ్యాంక్ యూ ఆల్ ఎనఫ్ ఫర్ యువర్ లవింగ్ పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్. మీ అందరికీ ఏ విధంగా మీ ఓర్పుకి, మీ సహనానికి, నేను మీ యొక్క అవగాహనకి, నన్ను అర్థం చేసుకున్నందుకు, మీ ఓర్పుకి, మీ సహనానికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా మీకు తక్కువే. మీకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే. మీరు ఆ విధంగా నన్ను అర్థం చేసుకున్నారు. అది అంటున్నది. మై హోల్ అవుట్లుక్ టువర్డ్స్ ద యోగా హ్యాడ్ చేంజ్డ్ అన్బిలీవబుల్లీ. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు నాకు ఒక దృష్టికోణం ఉండేదన్నమాట. యోగా అంటే చాలా గొప్పగా నేను ఊహించుకునేదాన్ని. దాని గురించి ఒక దృష్టికోణం ఉండేది. ఇప్పుడు నాకు ఆ దృష్టి, నాకు దాని మీద నా దృష్టికోణం, దాని మీద నేను యోగా అంటే ఏమిటి అనే భావాన్ని నేను పూర్తిగా మారిపోయాను. అవుట్లుక్ మారిపోయింది ఆవిడకి యోగా మీద. అంటే యోగా అంటే ఏమిటి అనే దాని గురించి నేను పూర్తిగా అంటే దాని యొక్క దృక్పథం, నాకు యోగా మీద నా దృక్పథం అంతా మారిపోయింది. నేను నా వైఖరి అంతా మారిపోయింది. యోగా అంటే ఏంటో వేరుగా అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు. అదేమిటో చూద్దాం ఒకసారి. ఆవిడ వైఖరి ఏ విధంగా మారిందో ఒకసారి చూద్దాం. ఆవిడ ఏమంటుందంటే, ఐ రియల్లీ హ్యావ్ నో హార్ట్ అండ్ సోల్ హియర్ ఎట్ ఆల్. ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫైండ్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఐడెంటిఫై విత్ ఎనీథింగ్ దట్స్ గోయింగ్ ఆన్ హియర్. అబ్బా, ఏం రాసింది చూడండి. ఐ రియల్లీ హ్యావ్ నో హార్ట్ అండ్ సోల్ హియర్. నాకు ఇక్కడ నా ఆత్మ ఇక్కడ లేదు, నా హృదయం ఇక్కడ లేదుట. ఎందుకంటే నన్ను నేను దేంతో అయినా గుర్తెరగడానికి ఇక్కడ, అంటే నన్ను నేను దేంతో అయినా గుర్తెరగడానికి ఏమీ అలాంటి వస్తువు ఏం లేదుట అక్కడ. అంటే నన్ను నేను దాంట్లో మైమర్చిపోయి నేర్చుకోవడానికి, ఆవిడ యోగా నేర్చుకుందామని వెళ్ళింది. మైమర్చిపోయి నేర్చుకోవడానికన్నంత గొప్ప వస్తువు ఏం లేదు అక్కడ అని చెప్తున్నారు చూడండి ఆవిడ. అంటే మెహరాబాద్కి మన మదిలో ఉన్న భావాన్ని ఒక పాశ్చాత్ వనిత ఏ విధంగా ఆవిడ పెద్దగా ఇది కూడా కాదు, ఆవిడేమో కవిత్వం కూడా రాయలేదు. ఆవిడ మనసులో ఉన్న భావాన్ని మాత్రమే సుస్పష్టంగా రాసింది. చూడండి, అంటే నన్ను నేను గుర్తెరగడానికి, నేను మైమర్చిపోయి పని చేయడానికి ఇక్కడ అలాంటి పనేం లేదు. అదే విధంగా నేను చేసే పనిలో నా హృదయం నేను పెట్టలేకపోతున్నాను, నా ఆత్మ ఇక్కడ లేదని చెప్తున్నది. అక్కడ కారణం ఏంటో చూడండి. ఆవిడ ఏం చెప్పిందంటే, ఐ వాస్ అమేజ్డ్ అట్ ద డిఫరెన్స్ ఇన్ ద హోల్ అట్మాస్ఫియర్ హియర్ హ్యావింగ్ అరైవ్డ్ ఫ్రమ్ అహ్మద్ నగర్. నేను అహ్మద్ నగర్ నుంచి ఇక్కడ వచ్చాను. ఈ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి చాలా తేడా ఉంది సుమా అంది. చూడండి ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి చాలా తేడా ఉంది సుమా అని చెప్తున్నది. చెప్తూ ఇక్కడ ఆవిడ వాడిన ఈ యొక్క సెంటెన్స్ మనకి గమనిస్తే ఎంత అందంగా వాడిందో చూడండి. దే సీమ్డ్ టు హ్యావ్ బరీడ్ ద వర్డ్ లవ్ డీప్ ఇన్ ద గ్రౌండ్, రిప్లేసింగ్ ఇట్ విత్ దే కాల్ డిసిప్లిన్, which seems to be enforced by means of harsh negative shouting all day long. అంటే అక్కడ నాకేమనిపించిందంటే, వాళ్ళు ఇక్కడ ప్రేమ అనే పదాన్ని పూర్తిగా పాతిపెట్టేసట. ప్రేమ అనే పదాన్ని పూర్తిగా ఆ యోగా శిబిరంలో పాతిపెట్టేసట. ఇది బికే అయ్యంగార్ చాలా స్ట్రిక్ట్ యోగా టీచర్ అని ఫేమస్ అండి. ఈ సమయంలో 1970s లో ఆయన చాలా ఫేమస్. బహుశా ఆయనదే అనుకుంటున్నాను నేను, దీంట్లో పేరు రాయలేదు. ఆయన బికే అయ్యంగార్ అని ఉంటాడు. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఆన్లైన్ గూగుల్లో చేస్తే దొరుకుతుంది అది. చాలా డిసిప్లిన్ అన్నమాట. అంటే ఇక్కడ ప్రేమ అనే పదాన్ని పూర్తిగా పాతి పెట్టేసి ఊరికే అరుస్తున్నట్టు హార్ష్గా, క్రమశిక్షణ అనే పేరుతో గట్టిగా అరుపులతో అంత నెగిటివ్ షౌటింగ్, నువ్వు బాగా చేయలేదు అని చెప్తూ నెగిటివ్ అన్నమాట. అంత పాజిటివ్ గా ఏం లేదు, అంత నెగిటివ్ గా అన్నమాట. అంటే ప్రతిదాన్ని సమ్మతించకుండా నిరసిస్తూ ప్రతిదాన్ని నిరసించడం అన్నమాట నెగిటివ్ అంటే. అటువంటి నెగిటివ్ నెగిటివ్ పదజాలాన్ని బాగా కఠినమైన పదజాలాన్ని వాడుతూ ఇక్కడ ప్రేమ అనే పదాన్ని పూర్తిగా పాతేశారు. ప్రేమ అనేది లేదుట అక్కడ. అండ్ I am very glad that I have come here so that I may able to see for myself yoga for what is really is, or my mind have tortured me with some crazy romantic ideas about it. అంటే నేను అసలు నిజంగా నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నాకు సరిపోయింది. అక్కడికి ఇక్కడికి ఆ వాతావరణంలో ఉన్న తేడా, అంటే అహ్మద్ నగర్కి ఈ యోగా ఆశ్రమంలో ఉన్న యోగాశ్రమానికి రెండిటికి ఉన్న తేడా, నాకు ఇంతకు ముందు నేను యోగా అంటే చాలా అద్భుతంగా ఏదో రొమాంటిక్ క్రేజీ అన్నమాట, చాలా గొప్పగా
ఊహించేసుకుంది ఆవిడ. చాలా గొప్పగా అంటే చాలా వెర్రిగా ఊహించేసుకుందనమాట. ఆవిడ వ్యామోహపడింది. యోగా అనేసరికి చాలా వ్యామోహంతో నేను వచ్చాననమాట. అలాంటిది ఇక్కడికొచ్చిన తర్వాత నాకు తెలిసిందనమాట, ఇదంతా ఉట్టిదే అని చెప్పేసి తెలిసింది అంటుందనమాట. హవెవర్ ఆవిడ అంటున్నది, పోన్లే, హవెవర్ ఐఎమ్ హోపింగ్ టు బి బ్యాక్ ఇన్ అహ్మద్‌నగర్ ఫర్ జనవరి అండ్ ఫిబ్రవరి ఇఫ్ నాట్ బిఫోర్. ఆవిడ ఏమంటుందంటే, సరే నేను అహ్మద్‌నగర్ జనవరి ఫిబ్రవరిలో అహ్మద్‌నగర్ రావాలి అని అనుకుంటూ ఉన్నాను. I would probably be back with you now except that the Swami does not refund money. నేను ఈ పాటికే నన్ను వచ్చేసేదాన్ని. ఆ స్వామి అంటే ఆ యోగా నేర్పించే అతను నాకు డబ్బులు ఇచ్చేసి ఉంటే ఈ పాటికే వచ్చేసేదాన్ని. అతను డబ్బులు ఇవ్వనన్నాడు కాబట్టి ఈ యోగాశ్రమంలో యోగా నేర్చుకోవాల్సి వస్తుంది, అది డబ్బులు కట్టేశాను కాబట్టి. అండ్ సిన్స్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ, ఇట్ మీన్స్ ఐ మస్ట్ వెయిట్ అంటిల్ ఐ కెన్ గెట్ సమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి నేను డబ్బులు తెప్పించుకోవాలి కాబట్టి అవి వచ్చేదాకా నేను ఇక్కడే ఆగాలి. అండ్ ఐ విల్ సర్టన్లీ సమ్హౌ గెట్ బ్యాక్ టు అహ్మద్‌నగర్ బిఫోర్ ఐ లీవ్. ఖచ్చితంగా నేను వెళ్లే లోపల అహ్మద్‌నగర్ వస్తాను. ద లాంగర్ ఐ హోల్డ్ అవుట్ హియర్ ద బెటర్ మై ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు విత్ యూ ఫర్ ఆల్ ఫర్ January 31st. నేను ఎన్ని రోజులు ఎన్ని ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే నేను అక్కడికి రావడానికి అంత అవకాశం ఉంటుంది. అంటే ఆవిడ జనవరి 31st నాడు వద్దామని, బాబా అమర్తిథి రోజున అహ్మద్‌నగర్ వద్దామని ఆవిడ చాలా కృత నిశ్చయంతో ఉందన్నమాట. సో ఇంకొద్ది రోజులు నేను జనవరి ఫిబ్రవరి దాకా నేను టైం అలా కొనసాగిస్తే నేను అమర్తిథి దాకా ఉండిపోవచ్చు అని చెప్తున్నదన్నమాట ఆవిడ. చూడండి అసలు ఎలా ఉంటుందో ఒక్కొక్కళ్ళ అనుభవాలు, ఒక్కొక్కళ్ళ అనుభవం ఎలా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటే మనకి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఏమంటుందంటే, సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ బాబాస్ హ్యాండ్ అండ్ బై హిస్ గ్రేస్ ఐ విల్ లుక్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ యు ఆల్ అగైన్. ఇదంతా ఇంకా బాబా చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో ఏం లేదు, బాబా చేతుల్లో ఉంది. బాబా అంటే తెలియని ఆవిడ కరెక్ట్ గా వచ్చి 20 రోజుల్లో మొత్తం బాబా 15 రోజుల్లో, 20 కూడా కాదు 15 రోజుల్లో మొత్తం బాబాకే సరెండర్ అయిపోయి అంతా బాబా చేతుల్లో ఉంది అనే నిర్ణయానికి వచ్చేసింది. చూడండి ఆ స్త్రీమూర్తి యొక్క ఆవిడ్ని ఎంత తొందరగా ఆకర్షిస్తారో, బాబా ఎంత తొందరగా ఆకర్షిస్తారో మనకు తెలుస్తుంది. అంటే బాబా ఆయన 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 కృపే ఉంటే, ఆయన కృప కానీ మన మీద ప్రసరించిన నాడు 5 నిమిషాలు అన్నమాట మనం ఆయన దగ్గరికి వచ్చేయడం. అది బాబా అది అంటున్నారు. అండ్ ఆ బాబాయే కృప, బాబా యొక్క కృప ఉంటే మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఖచ్చితంగా కలుస్తాను. మిమ్మల్ని అందరిని లవ్ యూ ఆల్ మండలి, మండలి వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ బాబా ప్రేమలో యాన్ బర్గుయిన్ అని రాసింది ఆవిడ. ఆ ఉత్తరం చదివారు. చదివిన తర్వాత ఈ రుచిగారు అంటారు, సో దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద మిరకిల్ ఆఫ్ ఎంప్టీ చైర్. అది ఆ ఖాళీ కుర్చీ యొక్క కథ. అంటే ఖాళీ కుర్చీ కాదు సుమా, మనం మెహరాజాద్ వెళ్ళినప్పుడు మెహరాజాద్ లో ఆ యొక్క మనం ఆ తలగడ మీద ఆయన బాబా యొక్క తలగడ మీద మనము తల వంచి ఆ కుర్చీలో బాబా ఆ తలగడ ఆ కింద ఒక దిండు లాంటి దాని మీద బాబా కాళ్ళు పెట్టుకుంటారు, మెత్తని దిండు మీద. ఆ దిండు మీద మనం తల నానుస్తాం అన్నమాట. ఆ తల నాంచిన రోజు అది మనం ఖాళీ కుర్చీ కానుస్తున్నాం అని అనుకోకుండా బాబా అక్కడ ఉంటారు అని చెప్పేసి ఖచ్చితంగా ఈ రుచి గారు చెప్తున్నారు. అంటే చూడండి ఆ కథ, అది ఎంప్టీ చైర్ కాదు, అది ఖాళీ కుర్చీ కాదు సుమా అంటున్నారు అనమాట. So, as Siroj stood beside Baba's seat in Mandali Hall, he then pointed to the photograph of Baba hanging on the wall above a small table next to Baba's chair. మీరందరూ కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఈ ఫోటోగ్రాఫ్ గురించి ఇరుచి గారు చెప్తున్నారనమాట. ఇది ఫోటోగ్రాఫ్. ఈ ఫోటోగ్రాఫ్ గురించి ఇరుచి గారు చెప్తున్నారు. మీకు కనిపిస్తా ఉంటుంది ఈ ఫోటోగ్రాఫ్. చూడండి ఈ ఫోటోగ్రాఫ్ స్పెషల్ గా బాబాకి ఇది 1920s లో అహ్మద్‌నగర్ లో తీసిన ఫోటోగ్రాఫ్. ఈ ఫోటోగ్రాఫ్ లో అంటే ఈ ఫోటోగ్రాఫ్ గురించి స్పెషల్ గా ఇక్కడ కింద బాబా అన్న మాటలు దాంట్లో ప్రింట్ చేశారు చూడండి. ఒక్క నిమిషం. ఇగో బాబా సెడ్ ఇన్ దిస్ ఫోటో ఐ అపియర్ యాస్ ఐ రియలీ యామ్. నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే ఈ ఫోటోగ్రాఫ్ వచ్చింది అని చెప్పేసి, అంటే తాను ఏ విధంగా ఎంత అందంగా ఉంటారో బాబాని ఈ ఫోటోగ్రాఫ్ చూస్తే మనకు తెలుస్తుంది. అంటే బాబా ఎలా ఉంటారో అనేది ఈ ఫోటోలో ఖచ్చితంగా తెలుస్తున్నట్టు మనం. అంటే తాను ఏ విధంగా ఉన్నానో ఈ ఫోటోగ్రాఫ్ కరెక్ట్ గా చూపిస్తున్నది అని చెప్పేసి అంటారు. ఒక్కసారి ఒక్క నిమిషం అండి. యా ఓకే.
అందరికీ కనిపిస్తున్నదండి ఫోటోగ్రాఫ్? యా, ఓకే. రైట్. సో ఈ ఫోటోగ్రాఫ్ గురించి ఈరోజు గారు దీని గురించి కూడా కొంత పార్ట్ చెప్తున్నారు. ఓకే. సో ఇది ఆ బాబా చైర్ పక్కనే ఉంది ఈ ఫోటోగ్రాఫ్. ఈరోజు గారు ఆ చైర్ ని చూపించారు అందరికి. చూపించిన తర్వాత ఈ ఫోటోగ్రాఫ్ గురించి చెప్తున్నారు. ఏమంటారంటే, సీ దిస్ పిక్చర్. ద ఫోటోగ్రాఫ్ వాస్ టేకెన్ ఇన్ 1920s. In those days, Baba and the men Mandali walked the distance from Mehrabad to Ahmednagar, and it was not uncommon for his lovers to request that he come to their home. In this photo, Baba is seated with a white handkerchief wrapped around his head, and behind him is a beautiful staircase. He is looking directly into the camera. అయితే మీరు మీరు ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోగ్రాఫ్ 1920 ప్రాంతాల్లో తీయబడిన ఫోటోగ్రాఫ్ ఇది. అంటే ఆయన అంతా ఖచ్చితంగా చెప్తున్నారంటే 1920లో తీయబడింది ఇది. అయితే ఆ రోజుల్లో బాబా మరియు ఆ రోజుల్లో మనకి ఎప్పుడు కార్లు అవి ఉండేవి కావు. వెళ్తే ఎడ్ల బండ్లు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు బాబా. ఎక్కడ దాకా? అహ్మద్నగర్ దాకా, ఇక మెహరాబాద్ నుంచి. సో మెహరాబాద్ తన మండలి సభ్యులతో కలిసి బాబా మెహరాబాద్ నుంచి అహ్మద్నగర్ దాకా నడుచుకుంటూ వెళ్ళారట. ఆయన ఎవరైనా పిలిచారు అనుకోండి, ఎవరైనా ఆయన యొక్క దాని పేరేంటి, అక్కడ ప్రేమికులు ఎవరైనా పిలిస్తే, ఆయన ప్రేమికులు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం ఇచ్చి వస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఈ ఫోటోలో చూస్తే ఆ వెనకాతల ఒక పెద్ద ఆయన ఒక బాబా తెల్లటి కర్చీఫ్ తలకు చుట్టుకున్నట్టు కనిపిస్తుంది. బాబా వెనకాతల ఒక మంచి అందమైన మెట్లు కనిపిస్తాయి. ఆయన కెమెరాలోకి డైరెక్ట్ గా చూస్తున్నారు అనే విషయం మనకి బాగా కనిపిస్తుంది. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ బాబా ఇస్ ఇన్ మ్యాన్షన్, బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బ్యాక్ డ్రాప్. అది ఒక బాబా ఒక పెద్ద భవంతిలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఆ భవంతిలో ఉంది కాదు ఈ ఫోటోగ్రాఫ్. ఇది ఫోటో స్టూడియోలో తీయబడింది అనమాట. అంటే అది ఓన్లీ వెనకాతల ఆ బొమ్మ పెట్టారనమాట. ఇట్ వాస్ టేకెన్ ఇన్ అహ్మద్నగర్ ఇన్ ఎ ఫోటోగ్రాఫర్ స్టూడియో. అహ్మద్నగర్ లో ఓ ఫోటోగ్రాఫర్ యొక్క ఆయన స్టూడియోలో తీయబడిన ఫోటోగ్రాఫ్ ఇది. హీ వాజ్ ఎ లవర్ ఆఫ్ మెహర్ బాబా అండ్ హీ హాస్ రిక్వెస్టెడ్ బాబా టు పే ఎ విజిట్ టు హిస్ హోమ్. అంటే ఈయన బాబా యొక్క ప్రేమికుడు అన్నమాట. ఈయన మెహర్ బాబా యొక్క ప్రేమికుడు ఆయన, ఆ ఫోటోగ్రాఫరు. ఆయన బాబాని తన ఇంటికి రమ్మని ఆయన రిక్వెస్ట్ చేశాడు బాబాని. తన ఇంటికి, అంటే బాబాని తన ఇంటికి వచ్చి తన ఇంటికి రావాలని బాబాని కోరితే బాబా ఆయన కోరికను మన్నించి ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. హీ లివ్డ్ విత్ హిస్ ఫ్యామిలీ ఇన్ ఎ టైనీ రూమ్ బిహైండ్ ద స్టూడియో. ఆయన ఆ స్టూడియో వెనకాతల, అంటే ఈ ఫోటో స్టూడియో ముందు ఉండేది, ఆ ఫోటో స్టూడియో వెనకాతల చిన్న రూమ్ లో, చిన్న గదిలో ఆయన తన కుటుంబంతో ఉండేవాడు. సో యాజ్ సూన్ యాజ్ బాబా అరైవ్డ్, హీ వాజ్ ఆస్క్డ్ టు సిట్ డౌన్ ఇన్ ద స్టూడియో అండ్ హ్యావ్ హిస్ పిక్చర్ టేకెన్. బాబా రావడం ఏంటి, అతను స్టూడియోలో కూర్చోబెట్టి ఈ ఫోటో తీసేట ఆయన. అండ్ దిస్ story revolves around this photograph. It takes me back to Nagpur, where I used to live with my parents. నేను ఇప్పుడు ఏదైతే మీ కథ చెప్పబోతూ ఉన్నానో ఆ కథ నాగ్పూర్ లో ఇది జరిగిన స్టోరీ అన్నమాట. నాగ్పూర్ లో, అంటే నాగ్పూర్ లో బాబా నాగ్పూర్ లో జరిగిన స్టోరీకి నేను ఆ కథ చెప్పబోతూ ఉన్నాను. దాంట్లో ఏం చెప్తారంటే, దిస్ ఫోటోగ్రాఫ్ దట్ యు సీ హియర్ we had in our sitting room in Nagpur. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఫోటోగ్రాఫ్ చూస్తున్నారో ఆ ఫోటోగ్రాఫ్ నాగ్పూర్ లో మా ఇంట్లో, మా హాల్లో ఉండేది ఈ ఫోటోగ్రాఫ్. దెన్ నాట్ దిస్ పర్టికులర్ వన్, దట్ పిక్చర్ ఈస్ విత్ మై మదర్ అండ్ సిస్టర్స్ నౌ, బట్ ద సేమ్ పోజ్. కానీ ఇప్పుడు ఇదే ఫోటోగ్రాఫ్ కాదు, ఇలాంటి ఫోటోగ్రాఫే మా తల్లిగారితో, మా సోదరి అంటే మా చెల్లెళ్లతో ఉన్న ఫోటోగ్రాఫ్ బాబాది ఉంది. అది మా హాల్లో ఉండేది ఎప్పుడూ కూడా. One day, my mother and I were home alone. My father was on tour. We were sitting together in the spacious hall of Mary Lodge. When someone comes out to our door, immediately I recognize the man to be professor from my college. ఒక రోజు మా హాల్ చాలా విశాలమైన మా హాల్లో మేము కూర్చుని ఉన్నాం మేరీ లాడ్జ్ లో. ఈ లోపల మేము ఆ హాల్లో మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన చూసిన వెంటనే ఆయన మా కాలేజీలో ప్రొఫెసర్ గా నేను గుర్తించాను ఆయన్ని. He introduces himself as Dr. C.D. Deshmukh, and Dr. Deshmukh was one who compiled the discourses. ఆయన తనని తాను సిడి దేశ్ముఖ్ గా పరిచయం చేసుకున్నారు. అదే మీరు ఇప్పుడు ఎవరైతే డిస్కోర్సెస్ రాశారో ఆయనే సిడి దేశ్ముఖ్ అన్నమాట. He met Baba in England, but he was from the same place, Nagpur, where my family lived.
He went to London for his doctorate, and when he returned with his PhD, he started teaching philosophy at the college in Nagpur. Eventually, he became the head of the Department of Philosophy at Nagpur University. ఆయన బాబాని ఇంగ్లాండ్లో కలిశారు సిడి దేశ్ముఖ్ గారు. కానీ ఆయన నాగ్పూర్ నుంచే ఉన్నారు. ఆయన నాగ్పూర్ నుంచి ఆయన కుటుంబం అంతా నాగ్పూర్‌లోనే మా కుటుంబం ఎక్కడైతే నివసించిందో నాగ్పూర్‌లో ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందిన వారే. ఆయన లండన్ చదువు కోసం వెళ్ళి లండన్‌లో తన పీహెచ్‌డీ డాక్టరేట్‌ని ఆయన పూర్తి చేసుకొని ఆయన ఏం చేశారంటే ఆయన తర్వాత ఆ పీహెచ్‌డీ కంప్లీట్ చేసి ఆయన రిటర్న్ అయిపోయారు. ఆయన ఫిలాసఫీ కంప్లీట్ చేసి. మా కాలేజీలో ప్రొఫెసర్‌గా వచ్చారు. మా కాలేజీలో ప్రొఫెసర్‌గా వచ్చిన తర్వాత ఆయన ఆయన ఏం చేశారంటే ఆయన మా ప్రొఫెసర్ మా డిపార్ట్మెంట్‌కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిపోయారనమాట ఆయన. While in London, he fell in love with Baba. You might even say that he fell head over heels in love with Baba. So before he returned to Nagpur, he must have gathered some addresses of the Baba lovers living in his hometown. లండన్‌లో ఆయన బాబాతో ప్రేమలో పడ్డారట ఆయన. ఆయన చెప్తారనమాట. ఎవరు మన ఇరుచి గారు చెప్తారు. ఆ లండన్‌లో బాబాతో ప్రేమలో పడ్డారట సిడి దేశ్ముఖ్ గారు. పడి అంటే మొత్తం ఆ తల నుంచి తలమునకలైన ప్రేమలో పడిపోయారట బాబాతో ఆయన. సో నాగ్పూర్ వస్తున్నప్పుడు తన చదువు ముగించుకుని నాగ్పూర్ వస్తున్నప్పుడు నాగ్పూర్‌లో బాబా ప్రేమికులు ఎవరెవరున్నారు అనే విషయాన్ని ఆయన పూర్తిగా ఆయన వాకప్ చేశారు. చేసిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ వాస్ సంబడి మస్ట్ హావ్ గివెన్ హిమ్ మై పేరెంట్స్ అడ్రస్. అట్ ద టైమ్ ఐ థాట్ టు మై సెల్ఫ్, వెల్, it is good to be friendly with a professor, so I gave him due respect and he sat down and talked to my mother. I interjected few sentences here and there. Then he happened to notice this framed picture adorning the sitting room wall. అయితే ఆయన మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత కూర్చున్నారు. ఆయన కూర్చుంటే ఆయన మా ప్రొఫెసర్ గారు కాబట్టి నేను ఆయనకి గౌరవం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మా ప్రొఫెసర్‌తో కొంచెం జాగ్రత్తగా ఆయనకి దగ్గరగా గౌరవం ఇస్తూ ఉండాలి అని చెప్పే భావన నాకు కలిగింది కాబట్టి ఆయనకు కూడా నేను గౌరవం ఇవ్వడం జరిగిందనమాట. సో అదే విధంగా ఆయన హాల్‌లో కూర్చుని ఈ బొమ్మని ఆ బొమ్మని చూశారన్నమాట. ఆ పిక్చర్ ఫ్రేమ్ ఉన్న బొమ్మని ఆయన చూశారు. But let me digress for a moment and tell you about Dr. Deshmukh. He was a peculiar person. He would take his students for long walks and talk about nature and philosophy. అయితే ఒక్కసారి నేను సిడి దేశ్ముఖ్ గారి గురించి మీకు చెప్పాలి. ఏంటంటే ఆయన కొంచెం విచిత్రమైన మనిషి. ఆయన తన యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా ఆయన విద్యార్థులతో వెళ్తున్నప్పుడు వాళ్ళతో అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రకృతి గురించి, తత్వశాస్త్రం గురించి, ఆయన తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ అనమాట. ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్. ఆయన ఆ తత్వశాస్త్రం గురించి ఆయన కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట సిడి దేశ్ముఖ్ గారు. He would get himself so lost in his thoughts, admiring any and everything. ఆయన తన ఆలోచనలో ఆయన అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు తన విద్యార్థులతో, ఇంకేం పట్టించుకోడు. అతను తన ఆలోచనల్లో తన ఏ ఆలోచన అయితే ఉందో ఆలోచనని పూర్తిగా దాని యొక్క ఆరాధనలో మునిగిపోయి ఉంటాడు అనమాట. ఆలోచన తాలూకు ఆరాధనలో ఆయన పూర్తిగా మునిగిపోయి ఆయన అలా కొనసాగిస్తూ ఉంటాడు తన విద్యార్థులతో ఆ నడక. One day he was out with his students as they approached the village. He suddenly just stood there gaping at the wall of the cottage. ఒకసారి తన విద్యార్థులతో ఆయన అలా నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన ఒక గ్రామం వచ్చిందన్నాడు. అప్పుడు అన్ని దగ్గరలో ఉండేవి గ్రామాలన్నీ కూడా. అంటే ఇప్పుడు అవి సిటీలోకి వచ్చేసాయి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఇప్పుడు మనకు కూడా హైదరాబాద్ లో చూస్తే కోటి ఒక గ్రామం. అంటే అప్పుడు చార్మినార్ ఒకటే ఉండేది. చార్మినార్ దగ్గర ఆ కోట, గోల్కొండ కోట ఇవన్నీ ఉండేవి. ఆ తర్వాత కోటి దగ్గర ఇవన్నీ ఒక గ్రామం అనమాట. అవన్నీ ఒక్కొక్క గ్రామం, చిన్న గ్రామాలు. మధ్యలో అంతా ఖాళీ స్థలాలే అవన్నీ. ఇప్పుడంటే మీరు అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాం, అలా ఉంటుంది. అంటే అది ఒక్కొక్క గ్రామం అప్పుడు దూరంగా గ్రామాలు ఉండేవి. ఈ గ్రామం దగ్గరకు వచ్చాట. వచ్చిన తర్వాత అతను ఒక గుడిసె దగ్గరకు వచ్చాడు అనమాట. దాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు అనమాట. ఆ గుడిసె లాంటి కుటీరం దగ్గరికి వచ్చి ఆ గుడిసెని చూస్తూ ఉన్నట్ట. ఆఫ్టర్ సమ్ మినిట్స్ వన్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ ఆస్క్డ్, డాక్టర్, వాట్ ఈస్ దట్ సీమ్స్ టు ఫ్యాసినేట్ యూ? ఈజ్ సంథింగ్ ద మ్యాటర్? ఐఎమ్ ఇంట్రిగ్డ్. ఆయన హౌ గుడ్ అంటే ఆయన ఏమన్నాడంటే సిడి దేశ్ముఖ్ గారిని అడిగారట. డాక్టర్ అని పిలుస్తారు కదా ప్రొఫెసర్ని. డాక్టర్, ఏంటి మీరు అలా ఉండిపోయారు, అలాగా ఆలోచిస్తూ ఉండిపోయారు, అంతగా మిమ్మల్ని ఆకర్షించిన విషయం ఏంటి అని అడిగారట ఆ స్టూడెంట్స్, విద్యార్థులు అడిగితే ఆయన అన్నట్ట,
నేను చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఐఎమ్ ఇంట్రిగ్డ్. నేను ఆశ్చర్యపోతున్నాను. హౌ కుడ్ ద కౌస్ ప్లాప్స్ రీచ్ సో హై ఆన్ ద వాల్? నేను ఆశ్చర్యపోతున్నాను. సిడి దేశ్ముఖ్ గారు అడిగారట ఆయన. ఈ ఆవెళ్ళి గోడ మీద అంతెత్తులో పేడెలా వేసిందని అన్నట్టు ఆయన. ఆవెళ్ళి గోడ మీద అంటే మనం పిడకలు కొడతాం కదండీ! ఆ పిడకలు ఆ గోడ మీద కొడతారు. అంతెత్తున ఆవు పేడ ఎలా వేసింది గోడ మీద అని చెప్పేసి ఆయనకి సందేహం వచ్చింది డాక్టర్ గారికి. ఆ ఫిలాసఫీ ప్రొఫెసర్ సిడి దేశ్ముఖ్ గారికి. Here in India, it is common for the woman to collect the cow dung and then shape them into patties and stick them on the wall of their huts to dry. How could it be? Deshmukh wondered. Can you imagine a doctor of philosophy, an Indian so innocent in certain ways? That was Dr. Deshmukh. అంటే ఆయన చెప్తున్నారు సిడి దేశ్ముఖ్ గారి వ్యక్తిత్వం గురించి చెప్తున్నారు. మీరు ఒకసారి మీరు ఊహించగలరా? సిడి దేశ్ముఖ్ గారిని మీరు ఊహించగలరా? ఏంటంటే అంటే ఆయన గోడ మీద పిడకలను చూసి ఆవు గోడ మీదకెళ్ళి పేడలా వేసిందని అనుకుంటున్నాడు అనమాట ఆయన. కానీ ఆయన మర్చిపోయాడు. ఆయన భారతీయుడై ఉండి ఈ స్త్రీలందరూ ఈ ఆవు పేడని పిడకల్లా తయారు చేసి గోడ మీద ఆరేస్తారు అనే ఆ విషయాన్ని ఆయన మర్చిపోయాడు. అటువంటి వాడు, అటువంటి అమాయకమైన వాడు సిడి దేశ్ముఖ్. ఒక్కొక్కసారి ఆయన విధానం ఈ విధంగా అంటే ఆయన బుర్ర ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్తున్నారనమాట ఆయన. ఎవరు ఇరోజ్ గారు. I heard from some of his students that he would be giving a lecture. Suddenly he would stop in the middle of his talk and look in a certain book. The boys taking his class was very curious about it because this did not happen just once, but every time he was lecturing. అయితే ఒక ఆయన పిల్లల దగ్గర నుంచి ఈయన విన్నారు తిరుచి గారు. ఆయన ఒక స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఆయన ఒక్కొక్కసారి తన లెక్చర్ చెప్తూ ఉంటారట, తన పాఠం చెప్తూ సడన్ గా పుస్తకంలో ఆయన ఒక్కసారి ఆ పుస్తకంలోకి అలా చూస్తూ ఉండిపోతాడట. అయితే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కుతూహలంగా ఉండేదన్నమాట. ఈయన ఏమిటి చూస్తున్నాడు ఆ పుస్తకంలో అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉండేవారట. దే వుడ్ ట్రై అండ్ సీ దట్ వాట్ ఇట్ హాస్ క్యాప్చర్డ్ హిస్ అటెన్షన్. ఫైనలీ one of the boys told the others that he had caught a glimpse of photograph inside the book. So at the next lecture, one of the boys stood up and said, "Sir, we have a query. Please show us the picture of the girl you are in love with." Girl? Yes, sir. The one whose photograph you keep staring during the lecture. It's not a girl. I am in love with this man. And he showed the photo of Baba. ఆయన ఏం చేసేట సిడి దేశ్ముఖ్ గారు, ఆయన ఆ ఫోటోని చూస్తూ ఆయన ఒక ఫోటో చూస్తూ ఆయన మైమర్చిపోయేవాడు అనమాట. దాంట్లో ఒక స్టూడెంట్ అడిగేట ఏంటి అని చెప్పేసి ఒకసారి తొంగి చూసాడట. అదొక ఫోటో కనిపించింది. ఆ మిగతా విద్యార్థులందరికీ చెప్పాడు ఆ స్టూడెంట్ వెళ్ళి, ఈయన ఇలా ఫోటో చూస్తున్నాడు, దాంట్లో ఫోటో చూస్తున్నాడు అని ఆ పుస్తకంలో ఫోటో పెట్టుకుని ఆ ఫోటో చూస్తూ మైమర్చిపోయి క్లాస్ చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన మిగతా విద్యార్థులకి చెప్పాడట. నెక్స్ట్ క్లాస్ లో ఒక పిల్లవాడు లేచి ఈయన లెక్చర్ చెప్తున్నప్పుడు సార్ అని పిలిచి, సార్ మీరు ఒక్కసారి మీ పుస్తకంలో ఉన్న అమ్మాయి ఫోటో మాకు చూపిస్తారా అని అడిగేట. ఎందుకంటే మీరు మా లెక్చర్ చెప్తూ ఆ ఫోటోగ్రాఫ్ని చూసి మైమర్చిపోయి ఆవిడ మీద ఆవిడతో ప్రేమలో పడి మైమర్చిపోయి ఆ ఫోటోని చూస్తూ కూర్చుండిపోయారు. అందుకని మాకు ఆ ఫోటో మేము ఒకసారి చూడొచ్చా, ఆ అందమైన అమ్మాయి యొక్క ఫోటో నేను చూడొచ్చా అని అడిగేట ఒక అబ్బాయి. వ్యక్తి అమ్మాయా అని అన్నట్టు ఆయన. ఇది అమ్మాయి కాదు, నేను ఈయనతో ప్రేమలో పడ్డాను అని చెప్పేసి బాబా యొక్క ఫోటో చూపించాడు ఆయన. చూడండి, బాబా యొక్క ఫోటో చూపించాడు అనమాట. I wasn't in his college because I was attending science college, but I heard many stories about this professor from his students. నేను సైన్స్ కాలేజ్ లో ఉండేవాడిని, కానీ ఆయన లెక్చర్స్ ఎప్పుడు నేను వినలేదు. నేను సైన్స్ కాలేజ్ లో ఉండేవాడిని, కానీ ఆయన స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆయన గురించి అనేక కథలు నేను విన్నాను. అంటే బాబా ఫోటో అలాగా ఆయన పాఠం చెప్తూ ఉంటాడు, బాబా ఫోటోని అలాగ చూస్తూ గడిపేస్తూ ఉంటాడు అనమాట. రియల్లీ దేశ్ముఖ్ was madly in love with Baba and truly a guileless individual. I remember later when Deshmukh would come and visit Baba, he would be frightened of the muss. ఆయన దేశ్ముఖ్ గారు ఆయన చాలా బాబా మీద చాలా పిచ్చి ప్రేమతో ఉండేవాడు ఆయన. బాబా అంటే ఆయన ఏ విధమైన మచ్చలేని ఒక వ్యక్తి అని చెప్తాడు అనమాట. అదే విధంగా నాకు దేశ్ముఖ్ గారు బాబాని ఆయన ఎప్పుడైనా బాబాని దర్శించుకున్నప్పుడు అతను మస్తులంటే భయపడేవాడు. హీ వాజ్ అఫ్రేడ్ దట్ హీ మైట్ గెట్ స్లాప్. ఆయన ఎందుకంటే భయం, ఈ మస్తులు ఆయన కొడతారేమో అనే భయం ఆయనకు ఉండేది, బాగా ఉండేది. ఆయన కొడతారేమో అనే భయం ఉండేది ఆయనకి.
being a doctor of philosophy, he was also very curious and he would drive us crazy with all his questions. అంత ఆయన అందులో ఫిలాసఫీలో ఆయన డాక్టరేట్ అన్నమాట. అంటే ఫిలాసఫీ తత్వశాస్త్రంలో ఆయన డాక్టరేట్ చేసినవాడు. అటువంటి వాడు ఆయన ఎప్పుడూ కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వివిధ రకాలైన ప్రశ్నలతో మమ్మల్ని పిచ్చెక్కించేవాటి వీళ్ళందరినీ కూడా. దెన్ he would not let us alone for a minute even while we are eating. ఆయన ఒక్క నిమిషం కూడా మమ్మల్ని వదిలేవాడు కాదు. సిడి దేశ్ముఖ్ గారు మేము తింటున్నా సరే మమ్మల్ని వదిలేవాడు కాదు. Year after year, whenever he would come for his vacation, he would catch hold of us and ply us with questions. ఏ సంవత్సరం అతనికి సెలవుల్లో వచ్చినా సరే, అతనికి సెలవుల్లో ఎన్నిసార్లు వచ్చినా బాబా దగ్గరికి వస్తే అన్నిసార్లు కూడా వీళ్ళని ప్రశ్నలు వేసి 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 తినేసేవాడు పూర్తిగా. He could just be on our chest the entire time he was here, and we had work to do. All the Mandali were just fed up with his eagerness to know everything. So one time before he arrived, we sat together and decided we had to do something to keep him away from us. అయితే ఇలా ప్రశ్నలు వేసి తినేస్తూ ఉండడంతో ఒకసారి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అన్నమాట, మండలి వాళ్ళందరూ కలిసి కూడా. ఏమనంటే వాళ్ళందరూ అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళ పని ఉండేది, వాళ్ళకి పూర్తిగా వీళ్ళు పనుల్లో ఉండేవారు. మండలి వాళ్ళందరికీ బాబా వాళ్ళకి పని చెప్పేవారు, వాళ్ళకి బోల్డంత పని ఉండేది. సిడి దేశ్ముఖ్ గారు వచ్చిన వెంటనే మాటలతో అలాగా తినేస్తూ ఉండేవాడు వాళ్ళని అందరినీ. అయితే ఈ మండలి వాళ్ళకి ఆయన యొక్క ఆతృత, ఆయన యొక్క ఆసక్తికి, ఆయన ఏదో అన్ని తెలుసుకోవాలనే ఆయన ఆసక్తికి మండలి వాళ్ళు చాలా వాళ్ళకి తలనొప్పిగా మారింది. సో ఒక రోజు వాళ్ళందరూ కూడబలుక్కొని ఒక దగ్గర కూర్చుని ఈయనని మన దగ్గర నుండి మన పని చెడగొట్టకుండా ఈయన్ని ఎలా ఆపాలి అనే విషయం గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారు. దెన్ that is Donkin, Pendo and myself, Baidul, Gustaji, Kakabaria and Bau, who had just arrived, thought of a plot. We knew that although Dr. Deshmukh was an intelligent person, he would become easily intimidated by a few harsh words or some little provocation. అయితే మేము అంటే ఎవరంటే డాంకిన్, పెండు, మైసెల్ఫ్ అంటే ఇరుజ్, బైదుల్, గుస్తాజీ, కాకాబారియా అండ్ బావు అప్పుడే వచ్చారట. బావు కల్చరీ అప్పుడు వచ్చారండి. ఇది 54లో సంఘటన చెప్తున్నాడు ఆయన. ఆయన చాలా దేశ్ముఖ్ గారు ఈ తెలివైన వాడు, ఈయన్ని ఎలాగైనా మన పని చెడగొట్టకుండా ఆపాలి అని చెప్పేసి వీళ్ళందరూ చర్చించుకుంటున్నారు. అయితే అయితే వీళ్ళు ఏంటంటే దేశ్ముఖ్ గారు భయపడతారు దేనికి, ఆయన ఒక్కసారి అంటే మనం గట్టిగా మాట్లాడితే కొంచెం హార్ష్గా గట్టిగా కఠినంగా మాట్లాడిన వెంటనే ఆయన భయపడతారట. అందుకనే మనం ఆయన ఏదైనా కొంచెం మాట్లాడంగానే గట్టిగా మాట్లాడితే భయపడే విధానంలో మనం చేయాలి అని వీళ్ళు నిర్ణయించుకుంటున్నారన్నమాట. We decided that the only way to drive him out would be frighten him, so he would not want to come near us. మేమేమనుకున్నాం అంటే ఆయనని దూరం పంపించాలంటే ఆయన్ని భయపెట్టడం ఒకటే శరణ్యము అనుకుని మేము అనుకున్న తర్వాత so the thought came to us that the best way to frighten him is to pretend we are Jalalimas, so those who have a fiery nature, and it was not difficult to make him believe this, because all the time he would ask Baba on our behalf to let his grace descend on us. Baba, he would say, these people have been with you for years now, let your grace descend on them. Baba would reply, my grace is on them, that is why they are alive. What more do you want? అంటే సిడి దేశ్ముఖ్ గారు ఎప్పుడూ బాబా దగ్గరకు వెళ్తూ ఉంటే పక్కన ఉన్న మండలి వాళ్ళందరినీ చూసి, బాబా నీ యొక్క కృప వీళ్ళందరి మీద చూపించు అని అంటూ ఉండేవాట ఆయన ఎప్పుడు కూడా. అని అంటూ ఉంటే అప్పుడు బాబా అనేవారట, నా కృప ఎప్పుడు వాళ్ళ మీద ఉంది, ఇంకా అంతకన్నా నీకేం కావాలి చెప్పు, నా కృప ఆల్రెడీ వాళ్ళ మీద ఉంది అని చెప్పేసి అన్నారట. సో వీళ్ళేమనుకున్నారంటే ఒక జలాలి మస్తు కింద, మేమందరం జలాలి మస్తు కింద వాళ్ళు నటించి, అంటే ఒక జలాలి మస్తు అంటే కఠినంగా మాట్లాడతాడు, వాళ్ళు ఏంటంటే తిడుతూ ఉంటాడు అన్నమాట. అతను గట్టిగా కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు. అటువంటి జలాలి మస్తు కింద నటించి సిడి దేశ్ముఖ్ గారిని వీళ్ళ బుర్రలు తినకుండా ఆపాలనే వీళ్ళొక ప్రణాళిక రచించారనమాట. సో అది ఆ ప్రణాళిక మనం తిరిగి రేపు కంటిన్యూ చేద్దాం, ఆ ఇన్సిడెంట్ రేపు కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సో యూ కెన్ గో ఫర్ ఆర్తి. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్స్ అండి, మంచి మంచి విషయాలను తెలియజేస్తున్నందుకు జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా. ఒక 2 నిమిషాలు నామం చేయవలసిందిగా అరుణ్ గారిని కోరుతున్నాను. జయబాబా అరుణ్ గారు నామం చేయండి ఒక 2 నిమిషాలు, తర్వాత హారతి చేయడానికి ఆకు శాంత గారు రెడీగా ఉండాలి. జయబాబా.
అరుణ గారు, సుజన గారు మ్యూట్ లో ఉన్న, మ్యూట్ కాదు, అదే విధానం కాల్ వచ్చింది అనుకుంటా, అందులో ఉండిపోయారు. అరుణ గారు, జయబాబా